దేవాది దేవ స్తోత్రములయ స్తోత్రములయ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఇప్పుడు వారికి ఎంతకన్నా తోడుకున్న దేవా, అందరిబడి దేవా నీకు వేలాది కోట్లాది స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములయ స్తోత్రములయ. సర్వోన్నత సర్వశక్తి సంపూర్ణుడా యేసయ్యా, నీ పాదాలకు వేలాది కోట్లాది స్తుతులయ స్తుతులయ స్తుతులయ. రాత్రికాల సమయం ఆరాధనలో తోడుకున్న దేవా స్తోత్రములయ. అందును బట్టి అయా ఉదయకాల స్తుతి ఆరాధనలో కూడా ఎంతగానో తోడున్నా దేవా, అందును బట్టి దేవా స్తోత్రములయ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయా. యేసయ్యా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా యేసయ్యా. స్తోత్రములయ స్తోత్రములయ స్తోత్రములయ. స్తుతి 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 పాత్రుడా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తుతి. సర్వోన్నత సర్వశక్తి సంపన్నుడా యేసయ్యా, ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కుడి ఉన్న బిడ్డలు దీవించి ఆస్వాదించడయా, వాడిని పరిపాట్లు దీవించి ఆశ్రయించా. మంచి ఆరోగ్యాలు దయచేయను ప్రభా, శక్తి దయచే, బలము దయచేయి అయా ప్రభా. తన జ్ఞానమును దయచేయను ప్రభా, విశ్వాసాన్ని దయచేయను ప్రభా. ప్రార్థనాత్మ ప్రార్థనా శక్తి ప్రార్థన బలం దయచేయను ప్రభా. యేసు రక్తమును కుమ్మరించి బిడ్డల పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యములు దయచేయను ప్రభా. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు దయచేయి. పాటల్లో తొడుగున్నదేవా, వాయిద్యాల్లో తొడుగున్నదేవా, అలాగే వాక్య పరిచయంలో వెలుచుండగా నీ యొక్క ఆత్మశక్తిని బలమును దయచేయను ప్రభా. నీ నోటి బోరగా వాడుకొని ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకే చెల్లును గాక. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. అందరు దయచేసి బైబిల్ ఉన్నవారు తమ తమ బైబిల్ ఓపెన్ చేసి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము బైబిల్ని తెరిచి మనమందరము ధ్యానిద్దామండి. ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఆమేన్. అలాగ నీకు మేలు కలుగును. ఆయన మాటల్ని నీ హృదయములో ఉంచుకొనము. సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందిదవు, ఆమేన్. దేవుడు మనకి స్తుతి స్తోత్రములండి. మహిమ ఘనత ప్రభావమును సమస్తం యేసయ్యకే చెల్లును గాక, ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి చదువుకున్న వాక్యాన్ని ప్రకారము ఇక్కడ మనము దేవుడితో అలాగే సహవాసం ఏంటిదంటండి? సహవాసం చేసిన ఎడల ఏం కలుగుతుందంట? యేసుమణి గారు, దేవుడితో సహవాసం చేస్తే ఏం కలిగిద్దండి? యేసుమణి గారు, యేసుమణి గారు దేవుడితో సహవాసం చేస్తే ఏం కలిగిద్ది చెప్పండి? సమాధానం కలిగిద్దంట. థ్యాంక్ యూ జీసస్. చెప్పాలి, చెప్పలేకపోతున్నారు. ఆయనతో సహవాసం చేసిన వల్ల నీకు సమాధానం కలుగును, అలాగా నీకు మేలు కలుగును, ఆమేన్. మరి నిజంగా మనం చూసుకున్నట్టయితే హానోకు గారు ఎవరండి? ఎవరు? హానోకు గారు. హానోకు గారు ఏం చేశారండి? ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. 5వ అధ్యాయము 22వ వచనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా.
గతకాలం అంతా నీ వాక్యం అనే మన్నా చేత ఎంతగానో కాచి పెంచి పోషించావు దేవా. కేవలం నీకే మహిమ ఘనత ప్రభు తండ్రి. దుమ్ము లాంటి వాళ్ళమయ, ధూళి లాంటి వాళ్ళమయ, ఆ వాక్యాన్ని మేము ధ్యానించుచుండక ప్రభా మా జ్ఞానాభివృద్ధి దయచేయను ప్రభా, శక్తి దయచేయను ప్రభా, బలము దయచేయను ప్రభా, మా అంతరంగాలు శోధించి ప్రభా తండ్రి నీకు అనుకూలంగా నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరిచే, స్థిరపరిచే, జ్ఞానము దయచే, తెలివి దయచే, శక్తి దయచే, బలమును దయచేయను ప్రభా. యేసయ్యా ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి. అయ్యా నీ వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా మా హృదయం అనే పలకల మీద రాసుకునే మనసును మాకు దయచేయి, ముద్రించుకునే మనసును మాకు దయచేయి. వాక్యాన్ని ప్రభా తండ్రి హృదయంలో ధ్యానించడం వలన దాని పరంగా మేము ఫలింపు దయచేయను ప్రభా. 100 ఫలములు దయచేయి, 1000 కోటింతలుగా మంచి ఫలములు దయచేయను ప్రభా. కానైన ఫలములు తీసేయి. అయా దుష్టుడు ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు ప్రభా విలువైన వాక్యాన్ని ప్రభా. ఆడికి అవకాశం కూడా గడి కూడా ఇవ్వద్దయ్యా తండ్రి. యుద్ధబండి మంచి వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆస్వాదించి అయా వినగల చెవులు దయచే, గ్రహించగల హృదయము దయచేను ప్రభా. ప్రతి ఒక్కరు ముద్ర వేసుకునే హృదయాన్ని దయచేను ప్రభా. నీ నోటి బోరి కింద నన్ను కూడా వాడుకొని ప్రభా తండ్రి అనేక ఆత్మల కట్టబట్టుకు మార్గం దయచేయి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనము మనం చూసుకున్నట్టయితే హానోకు మెతుషెల కనిన తర్వాత 365 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెను కనిను. హానోకు దినమును 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాడు. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడితో సహవాసం, దేవుడితో నడక. ఈరోజు మన అంశం ఏంటండి? దేవుడితో సహవాసం చేసిన ఎడల మేలు. ఏ మేలు కలుగుతుంది? దేవుడితో సహవాసం నడిచిన ఎడల ఏం కలుగుతుంది? ఆయనతో ఏమండి సమ్మతించి నడిచిన ఎడల, మన హృదయము సమ్మతించిన ఎడల ఏం కలుగుతుంది అని మనం ఇవాళ ధ్యానం చేసుకుందామండి. మరి నిజంగా దేవుడు మాట విని నడుచుకున్న వారందరికీ దేవుడు సర్వసమృద్ధి ఇచ్చి నడిపించే దేవుడు ఉంటాడు. థ్యాంక్ యూ జీసస్. మరి అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే వాక్యములో హానోకు గారు ఏం చేశారండి? దేవుడితో నడిచారు, సహవాసం చేశారు. అంటే ఏ విధంగా నడిచారనేది ఇక్కడ మనం విధంగా ఆయన గురించి తక్కువే రాసి ఉంది, కానీ ఈ బైబిల్ రిఫరెన్స్లో చాలా ఉన్నాయి. ఆయనతో ఎలా నడవాలి, మన ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి, మనం ఎలా నడిస్తే ఆయనకి ఇష్టం ఉంటాం అనేది బైబిల్ వాక్యాల్లో మనం చూడొచ్చండి. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమండి హానోకు గారు దేవుడితో నడడం వల్ల ఏమైందండి? ఈ లోక శ్రమలు అనుభవించాడా? అనుభవించకుండానే, చనిపోకుండానే, అంటే చావును చూడకుండానే ఆయన ఏమయ్యాడు? సజీవంగా ఎత్తపడ్డాడు దేవుడితో. థ్యాంక్ యూ జీసస్. రెండో వ్యక్తి ఎవరండి? ఏలియా గారు. రెండో వ్యక్తి ఎవరండి? ఏలియా గారు సజీవంగానే పరలోకానికి వెళ్ళాడు. అవునా? మరి ఇక్కడ మనం 2 అంశాలు మనం చూసుకున్నట్టయితే దేవుడు మాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. ఎంత మేలు! దేవుడితో నడిచారు కనుక వీళ్ళకి ఏమైంది? మేలు కలిగింది. దేవుడితో నడిచారు కనుక వీళ్ళకి ఏమైంది? సమాధానం కలిగింది. దేవుడితో నడిచారు కనుక సజీవంగా దేవుడు ఏం చేశాడు? ఈ లోకమన్నిటి మీద జయమిచ్చాడు. ఇక లోకంలో క్రియలన్నిటి మీద జయమిచ్చాడు. అవునా? మరి సజీవంగా ఎత్తపడ్డాడు ఆయనతో సహవాసం చేసి. అయితే ఆయనతో నడవాలంటే మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 1వ వచనం. మనం కూడా సజీవంగా ఆయన రాకడ సమయంలో మనం ఎత్తపడాలన్నా ఏమండి ఆయనతో మనం నడవాలి. మొదటిగా ఏం చేయాలంటే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనము చదువుకుందామండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతా నేను ఎలాగ నిన్ను స్తుతించెదను, నీ నామము బట్టి నేను చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున శరణ్జొచ్చి ఉత్సాహధ్వని చేయుచున్నాను. ఆమేన్.
నా ప్రాణము నిన్ను అంటిపెట్టి వెంబడించుచున్నది. ఏం చేస్తుందండి? దేవుడితో నడుచుకోవడం అంటే ఎలా నడుచుకోవాలండి? ఉదయము మనము లేచిన దగ్గర నుంచి ఎలాగండి? ఉదయము లేగంగానే మనం ఏం చేస్తాం? మా అమ్మాయి ఎక్కడుంది, మా అమ్మాయి మొహం చూస్తే కలిసి వచ్చిద్ది. మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి మొహం చూస్తే కలిసి వచ్చిద్ది. మా ఆయన ఎక్కడున్నాడు, మా ఆయన మొహం చూస్తే కలిసి వచ్చిద్ది. లేదా నా ఫేవరెట్, ఇంకా ఎవరెవరో ఫేవరెట్లు ఉంటారండి, వారి మొహం చూస్తే నాకు కలిసి వచ్చిద్ది. లేదంటే నా చేతి రాతను చూసుకుంటే కలిసి వచ్చిద్దాను. వాటన్నిటిని కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడు. ఈ లోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? లోకం వైపు చూడటం కాదు. నేను ప్రేమిస్తున్నాను అంటావు, ఎవరి వైపు చూడాలి? ఆ దేవుడి వైపు చూడాలి. నీ ప్రేమనంతా ఎంత ఉన్నదని మొదటగా ఆయనే ఎదగాలి. వేకువనే నిన్ను వెతికేద దేవా, నా స్తుతి పాత్రయు నీకే ప్రభువా. వేకువనే నేను వెతికిద దేవా, నా స్తుతి పాత్రయు నీవే దేవా. గడ్డి పూచనయ్యా, దుమ్ము ధూళినయ్యా, నన్ను ఆదరించితి నీ ప్రేమతో, నన్ను రక్షించితి నీ ప్రేమతో. వందనము వందనము నా వందనము నా ఆశ్చర్య దేవా. ఏమండి? వేకువని ఎవరిని ఎతకాలి? దేవుణ్ణి ఎతకాలి. వేకువనే నాకు కలిసి వచ్చేదని ఎతకూడదు. వేకువనే నా ఫస్ట్ మొహం కడుగుతాం నాకు అలవాటైన బ్రష్ని ఎతకూడదు. వేకువనే బకెట్ ఎక్కడుందో బాత్రూమ్కి వెళ్ళాలని చూడకూడదు. ఒక్క నిమిషం మోకరించి దేవుడికి ప్రయారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం మోకరించి ఆయన వైపు తిరగండి. ఒక్క నిమిషం మోకరించి ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఏమైందంట? క్రొవ్విన మెదడు దొరికితే ఎలాగుంటుంది? ఆ విధముగా దేవుడు ఏం చేస్తాడంట? నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మనం వెతుకుతాం, గోజాడతాం, ప్రభువా ప్రభువా అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అవి కావాలని తెరలాలేసిన కాంచి మన అవసరతలు. అవునా? వాటన్నిటి నుండి జయం పొందగలుగుతున్నాం, ఒకసారి జయం పొందలేకపోతున్నాం. అయితే మనం ఏం చేయాలి? ప్రభువుని ముందుగా పెట్టుకోవాలి. ప్రభువుని ముందుగా పెట్టుకోవడం వల్ల ఏం జరిగిద్ది? ఆయన మనకి జయాన్ని ఇస్తాడు. క్రొవ్విన మెదడు దొరికితే ఏమైంది? ప్రాణం తృప్తి పొందుతుందంట. నిజంగా వేట మాంసం కూరలో ఏమండి, దాంట్లో లైట్గా లేత కొవ్వు వేస్తే అది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది. అవునా? అలాగే అబ్బా ప్రాణానికి సార్లు ఎంతకు మించి అన్నట్టుంటుంది. అలాగే దేవుణ్ణి మనం ఉదయాన్నే వేకునే వెతికితే ఆయన్ని నీ ప్రాణానికి అవసరమైన అవసరతలన్నీ కూడా తీర్చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన ఏం చేయాలి? మనము వేకునే వెతకాలి. అంటే నీ నడకే ఆయన వెతకటంలో బాగా మొదటిగా ఏంటిదంటే దేవుడితో నడవాలంటే ఆయన్ని వెతకాలి. ఆయన వెతకటమే నీ నడక. ఆయన నిన్ను ఎత్తుక్కోవడం కాదు. యేసుమణి గారు ఎక్కడున్నారమ్మా, యేసురాజు గారు ఎక్కడున్నారమ్మా అని ఆయన ఎతకటం కాదు. ఆయన ఎత్తుక్కొని వచ్చేవారికి కాదు. ఆ రోజు తోటలో ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వారు ఎత్తుక్కుంటూ వచ్చారు ఆదాము అవ్వ కోసం. అవునా? కానీ అంత టైం కాకుండా దేవుడే మనం ఎదుర్కొనేటట్టు ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి. వేకువనే ఏం చేయాలండి? వెతకడంలో మొదటి స్టెప్ వేసేసినట్టే. అప్పుడు ఏమైంది? ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయించింది. పాట కూడా పాడాలి వీడైతే. అవునా? చాలామంది వంట వండినప్పుడు, పని చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పాట పాడతారు. పాట పాడమంటే అంటారు మేము బాత్రూమ్ సింగర్స్ అంటారు. బాత్రూమ్ అంటే స్నానం చేసేటప్పుడే పాడతారు, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సబ్బురుద్దుకుంటూ ప్రశాంతంగా. అలాగే ఇక్కడ దేవుడు వెతికే స్టెప్పులు, ఆయన చేసిన కార్యాలు వివరిస్తూ ఆయన గురించి స్తుతిగానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఆయనకి. అబ్బా నేను నేను లేపకముందే నా బిడ్డ సిద్ధమైపోయాడే, అయితే నా బిడ్డ చుట్టే తిరుగుతా. ఏమండి? మనకి ఎవరితోనే అవసరం ఉందనుకోండి ఏం చేద్దాం? వారి చుట్టే
గుయ్యమ్మంటే తిరుగుతాం, అవునా? బెల్లం చుట్టూ ఏగ ఎలా తిరిగిద్ది, చేమలు ఎలా తిరిగితే గుయ్యమంటూ. అలాగే అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాయంట, తిరగాలి. మన అవసరం ఏంటి, ఆయనతో మనం సజీవంగా ఎత్తబడాలి, అవునా? అందుకని మనం కూడా ఏం చేయాలి, ప్రభువా అంటూ మనం ఎతకాలి, ఆయన ఎతకాలి, స్తుతించాలి, స్తుతిగానము చేయాలి, అవునండి? అప్పుడు ఏమైందంట, నా జీవిత కాలమంతు నేను ఇలాగ నిన్ను స్తుతించెదను, నీ నామము బట్టి చేతులెత్తెదను, నీవు నాకు సహాయుడివై ఉంటివి, రెక్కల చాటున చెరంజొచ్చి ఉండి ఉత్సాహగానము చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. వెతకాలి దేవుణ్ణి, ఎక్కడున్నాడా అని. శనివారం ఆదివారం మందిరంలో దొరుకుతాడు దేవుడు. అలాగే మిగతా రోజుల్లో ఎక్కడ కూటాలు జరుగుతాయి అక్కడ ఎతకాలి మన దేవుణ్ణి, అవునా? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేనుంటాను అన్నాడు దేవుడు, అవునా? స్తుతి ఆరాధన చేయాలి ఆయనకి. స్తుతి ఆరాధన చేయడం వల్ల ఆయనతో మనం నడవగలుగుతాం. మరి ఆ రోజు హానోక్ గారు ఆ సీక్రెట్స్ బైబిల్ గ్రంథాల్లో రాయలా, ఎందుకంటే ఇక్కడ ఎంత వాక్యం ఉంది, దేవుడు మర్మం పరిచాడు అక్కడ, అవునా? కానీ ఈ వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏంటి, ఈ విధంగా హానోక్ గారు చేసి ఉండొచ్చుగా, అందుకే సజీవంగా ఎత్తబడ్డాడు, దేవుడితో నడిచాడు. నడవడం అంటే చెప్పులు వేసుకొని కాళ్ళకి, అయ్యా ఏసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు అయ్యా, మిస్డ్ కాల్ ఇవ్వయ్యా నేను వచ్చేస్తాను అంటాం కాదు. వాట్సాప్లో మెసేజ్ పెట్టావా, వచ్చేస్తానయ్యా, పలానా విజయవాడలో ఉన్నావా, పలానా ఏమండి వైజాగ్లో ఉన్నావా అని కాదు. ఏసైతే ఎలా నడిచాడు, ఆ రోజుల్లో ఏమీ లేదు, ఈ పరిశుద్ధ గ్రంథం కూడా ఉందా, లేదు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఆరాధించాడు అనమాట. వేకునే వెతకాలి మనము ఈ రోజుల్లో, మనం ఆయనతో నడవాలంటే, అవునా? ఆయన్ని హృదయాన్ని మనం తెలుసుకోవాలి. మన అవసరత అని కాదు, మనం అడుగుతామని కాదు, ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే రెండోదిగా సమాధానం కావాలి, సహవాసం కావాలి ఆయనతో. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాను. యెషయా రాసిన